అసెంబ్లీ దాంట్లో మండలికి హాఫ్ ఛాయిస్ ఇచ్చేవాడిని నేను. ఎందుకు అంటే పెద్దల సభ దగ్గరే అసలు నిజాలు తెలుస్తాయని. ఇప్పుడు అలాంటి నీతి నియమము అట్లాంటి సంస్కారయుతమైన జర్నలిజం కూడా నచ్చట్లేదు ఈ రోజుల్లో. అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి మొన్న అయితే మండలికి కాస్త ప్రాధాన్యత. కానీ ఇప్పటికీ అక్కడ సరైన డిబేట్లు ఏం నడవట్లేదు కదా. బేసిక్ గా నడవాలి, అరుచుకోవడానికి కేకలేసుకోవడానికి కాదు కదా. ఇప్పుడు వీళ్ళ నుంచి ఏదన్నా పబ్లిక్ ఆశిస్తుంటే, అంటే ఈ ప్రభుత్వంలో సరైనటువంటి చర్చ జరగట్లేదు అని నిరుద్యోగులు విద్యావంతులు అనుకుంటుంటే వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలి. కానీ ఇక్కడ రాజకీయ పార్టీల తరపునే వాళ్ళ కార్యకర్తల్లో డిగ్రీలు పూర్తయిన వాళ్ళనే ఇక్కడ చేర్చారు, వాళ్ళకి తెలిసిన టీచర్లనే వీళ్ళు చేర్చారు, మిగతా అందరూ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి దీని మీద పెద్ద హోప్ ఏం లేదు నాకు తెలిసి 99% తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత వస్తే మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నటువంటి లేదా ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే స్వతంత్రులు పెరుగుతున్నారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్లే వాళ్ళు బయటకు వచ్చి నామినేషన్. అట్లేం లేదండి, ఎప్పుడు ఉంటారు 20-30 మంది పోటీలు చేస్తుంటారు. ఈవెన్ అది పోటీ చేయడాన్ని కొలమానంగా తీసుకోకూడదు, గెలుపుని కొలమానంగా లేకపోవడం కూడా తప్పుకోవడం కూడా ఉన్నా కూడా వస్తూనే ఉంటారు వాళ్ళు. ప్రధాన పార్టీ ఉన్నా కూడా వస్తారు, వాళ్ళు ఏం ఆగరు తగ్గరు. అక్కడ ఎవరికైనా సాధారణంగా ఏముంటదంటే కొంచెం ఇప్పుడు పబ్లిక్ లో